మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందరూ రోడ్ల మీదకి వస్తాం. మరి దీన్ని ఏదనేది మేము కూడా ఆలోచన చేస్తాం. మేము కూడా ఎందుకంటే మీరు వ్యతిరేకంగా పోండి, ఆ బిల్డింగ్ ఓనర్ మీద పోండి. ఈరోజు హైదరాబాద్లో పెట్టినారు హైడ్రా అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే పర్సనల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారో వాళ్ళు పాల్గొడతారు. ఈరోజు నాగార్జున గాంధీ కొట్టినారు, అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ అట్లా పోండి. అట్లా మీరు కూడా ఆ వ్యక్తి మీద ఎవరు దాని మీద పోండి, దాని మీద ఏమైనా చేసుకోండి బిల్డింగ్. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. చూస్తున్నాం మున్సిపల్ స్కూల్లో బ్యానర్ అయితేనేమి, అలాగే ఈ విబిఎస్ సర్కిల్లో బ్యానర్లు అయితేనేమి, మళ్ళీ వాళ్ళు ఎందుకు కానీ బ్యానర్లు కట్టినారో ఎవరైతే ప్రజలకు ఏం అర్థం కావడం లే, మాకు అర్థం కావడం లే, మా పార్టీ వాళ్ళకి అర్థం కావడం లే, ఇతర పార్టీ వాళ్ళకి అర్థం కావడం లే. ఈరోజు ఆ బ్యానర్లు కూడా ఏముంది, ఒకసారి ప్రజలు కూడా అంత ఆలోచన చేయాలి ఈరోజు. ఎందుకంటే ఇది ఆషామాషి పని కాదు ఇది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఈరోజు మళ్ళీ ఈ బ్యానర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చెప్పి మరి ఇచ్చినారు, అదే పనిగా ప్రత్యేకించి. దాని పక్కన ఎవరున్నారు, బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు ఉన్నారు. మరి బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి గారు తెలిసి చేసినాడో తెలియక కట్టినారో మాకు అర్థం కాలే. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది అది వ్యక్తిగతంగా, అది ఇండివిజువల్గా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తి. అది ఆ ఆస్తి పైన మీరు ఏమన్నా కొట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి. మీరు చట్టపరంగా దాన్ని వచ్చి కూలగొడతారో చేస్తారో, దాన్ని నోటీస్ ఇచ్చారు, దాని ప్రాసెస్లో ఉంది, వాళ్ళు కోర్టుకు పోయినారు, వీళ్ళు కోర్టుకు పోయినారు, ఆ మున్సిపాలిటీ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు దాని మీద. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఈరోజు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లే. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు అయితేమే, నాయకులు అయితేనేమే మేము ఉన్నాం. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్లు వీళ్ళు బ్యానర్లు కట్టినారు. ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే మన ఆందోళన ఈ సంస్కృతి ఎప్పుడు లేదు. ఏదో రాజకీయంగా ఏదో ఒక నెల రోజులు 2 రోజులు మేము మా రాజకీయ పరంగా మేము కూడా విమర్శలు చేసుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు మా మీద. తర్వాత ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాటిని శిరసావిస్తాం మా పార్టీ తరఫున. మేము కూడా అభివృద్ధి పాట మీద మేము కూడా పోతాం తప్పితే ఈరోజు ఈ బ్యానర్ సంస్కృతి అనేది ఎప్పుడు లేదు. ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఆందోళనలో ఎప్పుడు ఈ బ్యానర్లు కట్టి ఎప్పుడు కాలే. ఈరోజు ఈ బ్యానర్లో కూడా ఏముంది, ఎన్జిఓస్ ఆల్రెడీ వాళ్ళ ఎన్జిఓస్ కూడా వాళ్ళు సముదాయం ఇచ్చారు గతంలో. గత వారం రోజుల కింద మీ మీడియా మిత్రులందరికీ ఆ బిల్డింగ్ ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎన్జిఓస్కి ఎలా చేంజ్ అయ్యింది, ఆ మున్సిపాలిటీలో ఎవరి పేరు ఎంటర్ అయ్యింది, ఇవన్నీ క్లారిటీగా వాళ్ళ ఎన్జిఓస్ క్షుణ్ణంగా చెప్పినారు. మళ్ళీ ఈరోజు వాళ్ళ ఎన్జిఓస్ ఏమనేది వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పినారు ఈరోజు. మళ్ళీ ఈరోజు ప్రత్యేకించి మళ్ళీ ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు, అంటే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఇన్ని రోజులు మా 5 ఏళ్లలో మా వెనకుండి వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ ఈరోజు ఎవరైతే బీజేపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పోయిన వాళ్ళే ఇచ్చారు తప్పితే మళ్ళీ దాంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరా ఇవ్వాలంటే. మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎన్జిఓస్ అనేది అది ఏమనేది అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. మళ్ళీ ఈరోజు నేను ఒకటే చెప్పేది, ఫస్ట్ ఏమన్నారు, ఓనర్ బాబాయ్ అని ఫస్ట్ తెచ్చినారు. అది ఏమది ఈసీ, అది ఇట్స్ నాట్ డాక్యుమెంట్. వాళ్ళు పెట్టింది బ్యానర్లు కట్టినది వాళ్ళు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టలే, అది ఓన్లీ ఈసీ. అది ఈసీ 57 సంవత్సరాలు ఫస్ట్ ఎవరికి వస్తుంది, అతని పేరు ఉండొచ్చు. తర్వాత ఏమైంది 95లో మున్సిపాలిటీ ఏమొచ్చింది, మున్సిపల్ రికార్డులో ఎన్జిఓస్ అనేది వచ్చింది. అది ఎన్జిఓస్ మళ్ళీ పేరు చేంజ్ చేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ రికార్డు ఎవరైతే ఉందో ఆ రికార్డు ప్రకారం అన్ని తీసుకొని డాక్యుమెంట్ ఎవరైతే ఉందో గతంలో బాబాయ్ మీద డాక్యుమెంట్ ఉండేది అవన్నీ వెరిఫై చేసుకుని దాన్ని ఏం ట్రాన్స్ఫర్ చేసిటారు ఎవరు ఎన్జిఓస్ మీద. ఎన్జిఓస్ మీద ట్యాక్స్ కడుతున్నారు దాదాపుగా 95 అంటే ఇప్పుడే 30 ఏళ్ళే. అంటే మున్సిపాలిటీలో ఎవరి పేరు ఉంది, ఎన్జిఓస్ పేరు మీద ఉంది. అది మళ్ళీ ఎన్జిఓస్ పేరు అంటే ఒక వ్యక్తి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో లీజ్కో ఏదో చేసుకున్నారు. మరి దాన్ని వ్యక్తిగతంగా మీరు వాళ్ళ మీద పోలు తప్పితే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి చూపుతూ మీరు వైఎస్ఆర్ పార్టీ మనోభావాలు చెప్తుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, ఇది ఆషామాషా పార్టీ కాదు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త అయితే ప్రతి ఒక్క నాయకులు దీని మీద విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కొత్తగా వచ్చినాడు, ఎమ్మెల్యే కూడా ఇప్పుడిప్పుడే ప్రజలకు పోతున్నాడు. ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు పాసార్థి కూడా తెలుసుకుంటున్నారు ఎట్లా వ్యక్తి అనేది, ఒక మంచి వ్యక్తి అనో ఏదో తెలుస్తున్నారు, రోడ్లు తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచి పనులు చేసుకుంటున్నారు అంటున్నారు. మళ్ళీ ఈరోజు మీకు తెలిసి చేస్తున్నారో మీరు ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ ఖండించాలి. ఈరోజు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఈరోజు మేము కూడా ఏం చెప్తాం, మా ఎమ్మెల్యే ఏమంటే పార్సల్ అని చెప్తాం మేము. మరి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఈరోజు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్న తర్వాత మరి మీకు తెలిసి కట్టాలి, తెలుగుడు కట్టాలి ఈ బ్యానర్లు అనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలా. మళ్ళీ ఈ బ్యానర్లుగా రేపు పొద్దున మీరు ఉప్పుతారో లేదా అది మీ 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 విజ్ఞతగా చెప్తున్నాను.
ఎందుకంటే రేపు కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంటుంది మాది. కౌన్సిల్ కూడా సబ్జెక్ట్ లేపుతారు దీన్ని. ఎందుకంటే ఒక పార్టీ పేరు మీరు చెప్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చెప్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీద ఏం చందాలు ఇచ్చి కట్టలేదు. వైఎస్ఆర్ పార్టీ ఏం డబ్బులు ఇవ్వలేదు దానికి. వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఇచ్చుకున్నారు, వ్యక్తిగతంగా ఏదో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. దాని మీద వ్యక్తిగతంగా మీరు దాన్ని ఫైల్ చేసుకోండి, కోర్టుకు పోండి, దాన్ని ఏదైనా చేసుకోండి అంటే మీరు చట్టపరంగా. అంతేగాని మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఆ బ్యానర్ ఏమున్నది తొలగించాలా. ఒకవేళ తొలగించకపోతే మరి దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా చేస్తాం. మరి ధర్నా కూడా చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక పార్టీని మించే. ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు పోండి, మీరు కోర్టుకు పోయినారు, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆ వ్యక్తికి, ఆ కార్యాలయం అనేది. ఇది కార్యాలయం అనేది ఏదో ఎవరైనా బాడీ ఉండొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దానికి బాడీ తీసుకుంది, అది దాని బాడీగా ఉండొచ్చు, మేము ఉండొచ్చు దాంట్లో. అంతేగాని అంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. ఆ పేరు పెట్టండి, ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద పేరు పెట్టండి, పేరు మీద బ్యానర్ కట్టండి. అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది మరి ఎన్జిఓస్. ఇప్పుడు ఎన్జిఓస్ అనేది ఒక పెద్ద సంస్థ. అది ఒకసారి ఆలోచన చేయాలి. పార్థసారథి గారు అయితేనేమి, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బ్యానర్ కట్టారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఒక సంస్థ పైన మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఆ ఎన్జిఓస్ వాళ్ళు ఎలా ఉంటారో ఆ ఆర్గనైజేషన్ అనేది మొత్తం స్టేట్లో అంతుంది. అది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు దీని మీద ఉన్నారు ఆ రోజు. ఈరోజు వాళ్ళు కూడా మీరు కించపరిచినట్లే బ్యానర్ కట్టి. ఎందుకంటే ఎన్జిఓస్ లీజుకి ఇచ్చినారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యానర్ కట్టాలి తప్పితే మీరు ఇష్టానుసారం బ్యానర్ కట్టడము, ఇష్టానుసారం పార్టీలని ఇది చేయడము ఇది పద్ధతి కాదు. మీరు వ్యక్తిగతంగా పోయినారు, బాగానే ఉంది. మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు, గతంలో వారం 10 రోజుల కింద ఒక నోటీస్ ఇచ్చారు. వాళ్ళు డాక్యుమెంట్లు తెమ్మన్నారు. ఆ డాక్యుమెంట్ వాళ్ళు తెస్తారో తెస్తే మాకు సంబంధంలే, మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాలా. వైఎస్ఆర్ పార్టీకి ఆ బిల్డింగ్ సంబంధం లేదు.